Hi, all. Good evening. How are you guys? Good evening, everyone. Let me try to share my screen. Let me try to share my screen. Guys, as we announced last week, we are trying to conduct AWS free series. This is AWS free series. Okay, many services we will cover in this free series, guys. That too in depth with multiple use cases, and even I need to concentrate on the CLI part also. What you guys are doing in the previous sessions, జస్ట్ ఏడబ్ల్యూఎస్ జిఓఐ ఓపెన్ చేసి విపిసిస్ని క్రియేట్ చేయడం, ఆర్డిఎస్ని క్రియేట్ చేయడం, ఓకే EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయడం, ప్రతి ఒక్కటి మనం జియుఐ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, దిస్ ఈస్ బెటర్ ఇఫ్ ఆర్ ఇన్ ఏ స్టార్టింగ్ స్టేజ్, అంటే లర్నింగ్ స్టేజ్లో జియో ఆపరేషన్స్ ఓకే. బట్ వెన్ యూఆర్ కమింగ్ టు ద ఆటోమేషన్, మనం ఎప్పుడైనా ఆటోమేషన్ చేయాలి అనుకున్నప్పుడు highly recommended go with the command line interface. ఒక S3 బకెట్ క్రియేట్ చేయాలన్నా, S3కి ఆబ్జెక్ట్ అప్లోడ్ చేయాలన్నా, S3 మీద ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలన్నా, ఏడబ్ల్యూఎస్లో నియర్లీ 200+ సర్వీసెస్ ఉన్నాయి కదా. 200+ సర్వీసెస్లో అట్లీస్ట్ నువ్వు ఒక 15 సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉండాలి. డెవాప్స్ వాళ్ళు అట్లీస్ట్ 15 సర్వీసెస్ ఐఎమ్ టాకింగ్. ఆ 15 సర్వీసెస్ బోత్ జిఓఐ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయగలగాలి, సిఎల్ఐ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయగలగాలి. ఇన్ని డేస్ మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి కనెక్ట్ అయ్యి జస్ట్ జిఓఐ ఆపరేషన్స్ చేశారా, సిఎల్ఐ ద్వారా కూడా ఆపరేషన్స్ చేశారా? టెల్ మీ గైస్ ఆనెస్ట్లీ. యూ గైస్ ఆర్ సీయింగ్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఆల్సో, యూట్యూబ్ ఆల్సో, ఎవ్రీవేర్ యూ ఆర్ సీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ విపిసి. ఓకే, విపిసిని క్రియేట్ చేయాలా? ఓకే, జియుఐ ద్వారా చేసేవాళ్ళం. బట్ ఈవెన్ ఇన్ టెరాఫార్మ్ సెషన్స్ ద్వారా మనం ఇన్ఫ్రాని ప్రొవిజన్ చేసాం. బట్ ఈవెన్ షెల్ స్క్రిప్ట్స్, పైథాన్ స్క్రిప్ట్స్ ద్వారా కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషను, ఎక్కడైతే రెగ్యులర్ టాస్క్స్ వస్తాయో అటువంటి దగ్గర మనం స్క్రిప్ట్స్ రాసే విధంగా ఉండాలి. ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద నెట్వర్కింగ్ థింగ్స్ ఆల్సో. నెట్వర్కింగ్ పార్ట్ ఆల్సో ఇన్ దిస్ సిరీస్ ఓన్లీ. ఓకే, చాలా స్లోగా సిరీస్ స్టార్ట్ అవుతుంది. డైలీ 45 minutes టు 1 hour స్లోగా ఫండమెంటల్స్ నుంచి మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. హర్రీబర్రీగా అయితే ఫాస్ట్గా మీరు ఏడబ్ల్యూఎస్ విత్ ఇన్ 20 daysలో నేర్చుకోవాలంటే దిస్ సిరీస్ విల్ నాట్ హెల్ప్ యూ. నా మెయిన్ కాన్సన్ట్రేషను, ఈ సిరీస్ మెయిన్ అజెండా వచ్చేసి ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఫండమెంటల్స్, నెట్వర్కింగ్ మీద గ్రిప్ ఉండదు, ఓకే, లేదు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉంటారు, స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటారో ఇట్ విల్ హెల్ప్ఫుల్ దెమ్ ఆల్సో. యూ నో నీడ్ టు గో అండ్ జాయిన్ ఎనీ ఏడబ్ల్యూఎస్ కోర్సెస్ ఇన్ అదర్ ప్లాట్ఫామ్స్. You can, once you attended all my sessions from day 1 to last finished day, you will understand how much content we delivered, both GUI and CLI. Here, if you want to understand more in a better way, okay, you need to understand shell scripts ఒకసారి చూడండి, అండ్ పైథాన్ ఫండమెంటల్స్ కూడా నేర్చుకునేదానికి ట్రై చేయండి. పైథాన్ ఫండమెంటల్స్, ఓకే, పైథాన్ ఫండమెంటల్స్ ఆల్సో very important. Okay, fine, thank you. All right, okay, everyday notes, daily we are connecting, right? Daily we are connecting Monday to Friday. Everyday notes we are updating here. AWS Jan 2026 series, KK Funda DevOps. This is separate repository. It is not belongs to any batch, guys. Batch 1, batch 2, batch 3 అలా ఏ బ్యాచ్కి సంబంధం లేదు. దిస్ ఇస్ సపరేట్ రిపాజిటరీ, KK Funda DevOps. లెట్ మీ షేర్ దిస్ లింక్ ఆల్సో ఇన్ ద జూమ్ చాట్. మీరు github.com KK Funda DevOps అని కొట్టండి. ఇక్కడ మీ క్లాస్లో డిస్కస్ చేసినటువంటి నోట్స్ అంతా ఉండదు, బట్ ఓన్లీ AWS సిరీస్కి సంబంధించిన నోట్స్ ఇక్కడ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. బట్ మీరు ఓన్గా నోట్స్ రాసేదానికి ట్రై చేయండి.
మీరు ఓన్గా బ్లాగ్స్ రాసి దానికి ట్రై చేయండి. బట్ రెఫరెన్స్ నోట్స్ వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ హియర్ ఓన్లీ. రెఫరెన్స్ నోట్స్ వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ హియర్ ఓన్లీ. ఆల్రెడీ ఐ షేర్డ్ దిస్ లింక్ ఇన్ ద జూమ్ చాట్. Please bookmark it. Please bookmark it. Okay. All right. Directly jumping into AWS. Directly jumping into AWS. Try to understand few terminology related to cloud, guys. Okay, few terminology related to cloud. Generally, what is the meaning of internet service provider? What is the meaning of internet service provider? What are all the internet service providers which are there in market? Tell me. ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఓన్లీ మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. చూడండి, an ISP is a company. They will provide the internet that provides the internet connectivity to home, offices, data centers, okay, cloud networksకి, వీటన్నిటికీ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, వాట్ ఐఎస్పి యాక్చువల్లీ గివ్స్ యూ? జనరల్ ఇట్ విల్ గివ్ ద ఇంటర్నెట్ కనెక్షన్, ఇట్ విల్ గివ్ ద పబ్లిక్ ఐపీ ఆల్సో. ఓకే, ఈవెన్ బ్యాండ్విడ్త్ ప్లాన్ 100 Mbps, 200 Mbps. ఓకే, ఇలా మల్టిపుల్ they are providing to us. Okay, for example, if you take, what are all there? Airtel, Jio, BSNL, Act, ఇలా మల్టిపుల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఇన్ బెంగళూరు ఎగ్జైటల్. హౌ మెనీ గైస్ ఆర్ హర్డ్ అబౌట్ ఎగ్జైటల్? ఇలా మల్టిపుల్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉన్నాయి. ఓకే, యాక్ట్, yes, Act also. In Bangalore, Exitel also. In Bangalore, our office, we are using Exitel. In my home, we are using Act. Okay, fine. Why internet is matter in terms of cloud? For example, you are sitting in the office, you can't access the AWS dashboards, right? You can't access the AWS console without internet. And even if they are not able to reach the any public website also. ఓకే, ఇలా మల్టిపుల్ యూస్ కేసెస్ ఉంటాయి. ఎలా అయితే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరు ఇంటర్నెట్ మనకి ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో, సిమిలర్గా వీ హ్యావ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ 500 GB, లేదు, సో ఫర్ ఎగ్జాంపుల్ 8 core CPU, 512 GB ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సర్వర్ కావాలి. ఆల్ ఆఫ్ సడన్ నీకు ఆ సర్వర్ కావాలన్నట్టు నువ్వు ఏం చేయాలా? ఫిజికల్గా వెళ్ళి పర్చేస్ చేసి కాన్ఫిగర్ చేయాలంటే దట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. బట్ వీ హ్యావ్ సిఎస్పీస్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. సిఎస్పీ ఈజ్ ఏ కంపెనీ దట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. Infrastructure as a service. They are providing the servers, they are providing the storage, they are providing the networks. Okay, don't worry guys, we will discuss servers related EC2 module in the AWS. Storage related we will discuss S3 module. Network related we will discuss VPC. Database related we will discuss RDS also. Firewalls and security, everything we will discuss. నీకు ఏది కావాలన్నా కానీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ దే ఆర్ ప్రొవైడింగ్ టు అస్. ఓకే, వాట్ సిఎస్పి జనరల్లీ ప్రొవైడింగ్? సర్వర్సు, స్టోరేజు, ఈవెన్ నెట్వర్క్స్ ఆల్సో, సెక్యూరిటీ సర్వీసెస్, ఇన్క్రిప్షను, ఈవెన్ క్లస్టర్ని అకౌంట్ని సెక్యూర్ చేసుకునే దానికి యూజర్ లెవెల్ యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఐఏఎం ఆల్సో. విత్ ఇన్ 2 days we will start the IAM, Identity Access Management Service in AWS. Even managed services completely managed by AWS also. Like this n number of services it is providing. For example, who is the CSP cloud service provider is a company. What is the company here? Amazon, Azure, GCP, Alibaba Cloud, Oracle Cloud. ఇలా మల్టిపుల్ ప్రొవైడర్స్ ఉంటారు. వాట్ దే ఆర్ గివింగ్?
వాట్ దే ఆర్ గివింగ్? దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నీకు సర్వర్స్ కావాలంటే సర్వర్స్, స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్, నెట్వర్క్ కావాలంటే నెట్వర్క్. దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు అస్. దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు అస్. జనరల్లీ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్? ISP gives the internet, but CSP gives the infrastructure over the internet. నీకు జనరల్ ఇంటర్నెట్ కావాలని అంటే యూ నీడ్ టు గో ఫర్ ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద క్లౌడ్, యూ నీడ్ టు గో ఫర్ ద CSP. Either you can go for AWS or Azure or GCP. We are discussing AWS CSP. Clear everyone? Yes, this is simple example I given to understand general normalized example. Okay, fine. What is the meaning of infrastructure, guys? What is the meaning of infrastructure generally? Tell me, based on your experience, what is the meaning of infrastructure? Tell me. 1 second, guys. Group of servers together called as a infrastructure. Computer environment, CPU, RAM, computer environment. Okay, very good. Okay, ఇంకా still you guys are getting what is infrastructure? Road, water, electricity, building, in terms of normalized normal infrastructure. That is great. Okay, Appai Chaudhary. Okay, all the setup to perform a task. Very good. Okay, డోంట్ వరీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం CLI ద్వారా, GUI ద్వారా సెటప్ చేస్తాం. ఈవెన్ ఈవెన్ CLI ఆల్సో we will discuss Terraform. Even CLI also we will discuss Terraform and క్లౌడ్ ఫార్మేషన్ ఆల్సో. AWSలో మనకి క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటి సపరేట్ సర్వీస్ ఉంటుంది. అండ్ వన్ మోర్ సపరేట్ టెరాఫామ్ సిరీస్ ఆల్సో ప్రీవియస్గా మనం ప్లాన్ చేసాం. బేస్డ్ ఆన్ ద టైమ్ కన్స్టెంట్స్ వీ విల్ ప్లాన్ ఇట్ ఫర్ ద టెరాఫామ్ ఆల్సో. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు డిప్లాయ్ మై అప్లికేషన్. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలా? ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ కంప్లీట్ సెటప్ టు రన్ అవర్ అప్లికేషన్. మన అప్లికేషన్ రన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నామంటే, ఒక ఆఫీస్ని బిల్డ్ చేయాలంటే ఆ ఆఫీస్కి ఎలక్ట్రిసిటీ, ఓకే, అలానే పవర్ సప్లై, వాటర్ సప్లై, ఓకే, అలానే సీటింగ్ ప్లాను, క్యాఫ్టేరియా, ప్రతిదీ మన ఆఫీస్లో ఎలా అయితే సెటప్ చేస్తాడు ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి, మనం ఒక ప్లేస్లోకి వెళ్ళి సిట్టు గెదర్ కూర్చొని మనం ఒక యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయాలంటే మన ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో మనం టోటల్ మనకి కంపెనీ ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుందో అలానే మనం ఒక అప్లికేషన్ని రన్ చేయాలనంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సర్వర్సు, ఓకే, సర్వర్సు, ఓకే, అలానే నెట్వర్క్ ఆల్సో, ఈవెన్ స్టోరేజ్, ఓకే. సర్వర్స్ I will discuss about EC2, నెట్వర్క్ I will discuss about VPC, స్టోరేజ్ I will discuss about S3 ఆల్సో. ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూ కెన్ బిల్డ్ ద డేటాబేసెస్ ఆల్సో. మానిటరింగ్ ఎనేబుల్ చేయడం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు EC2 ఇంక్రీజ్, సర్వర్స్ పెరగడం, డిక్రీజ్ అవ్వడం, స్కేల్ అవ్వడం, ఆల్ దీస్ థింగ్స్ని మనం సెటప్ చేసేదాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. జనరల్లీ
పీపుల్ మనం మార్కెట్లో ఏమని కాల్ చేస్తున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈసే నెట్వర్క్ స్టోరేజ్ అండ్ సర్వర్స్ అంటుంటారు బై ఫ్లో. జనరల్గా నెట్వర్క్ స్టోరేజ్ సర్వర్స్ అంటుంటారు. ఓకే ఫైన్, దీస్ ఆర్ ఆల్ థియరీ పాయింట్స్ గైస్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ డైరెక్ట్లీ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్ టు జంప్ ఇన్ టు EC2 VPC S3 RDS ఆ సర్వీస్లో అలా చెప్పకూడదు. కొన్ని టర్మ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, వాట్ ఈస్ ద కోర్ ఇన్ఫ్రా కాంపోనెంట్స్? జనరల్లీ ఐ టేకెన్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వరు, స్టోరేజు, నెట్వర్క్, ఫైర్ వాల్, ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ ఐఎమ్ టేకింగ్ సింపుల్ ఎగ్జాంపుల్. వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఎనీ అప్లికేషన్? ఒక అప్లికేషన్ మనం యాక్సెస్ చేయాలి అని అంటే ఎక్కడ డిప్లాయ్? ఫ్రంట్ ఎండ్ ఏంటి? వెబ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ ఈస్ వాట్? వెబ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ ఈస్ వెబ్ సర్వర్. వెబ్ సర్వర్. ఓకే, అపాచీ ఆర్ HTTPD, దిస్ ఈస్ కాల్డ్ అస్ ఏ వెబ్ సర్వర్. ఓకే, ఆ వెబ్ సర్వర్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్లో ఎక్కడికి వెళ్తుంది? అప్లికేషన్ సర్వర్. బ్యాక్ ఎండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్లికేషన్ సర్వర్స్. ఓకే, ఆ అప్లికేషన్ సర్వర్స్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ డేటా ఇన్సర్ట్ చేయడం కానీ డేటా రిట్రీవ్ చేయడం కానీ ఎక్కడ ఉంటుంది? బ్యాక్ ఎండ్లో డేటాబేస్లో ఉంటుంది. డేటాబేసెస్ చూడండి, డేటాబేస్. ఈ డేటాబేస్లో డేటా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆబ్జెక్ట్స్ నుంచి ఏదైనా డేటా రిట్రీవ్ చేసి, ఈవెన్ యూ గైస్ ఆర్ వెన్ యూ గైస్ ఆర్ డౌన్లోడింగ్ ద ఆధార్ కార్డ్స్, రైట్? మన ఆధార్ కార్డ్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ కనెక్ట్ అయ్యి బ్యాక్ ఎండ్లో అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది? ఆల్ దిస్ ఆధార్ కార్డ్స్ విల్ బి దేర్ ఇన్ వేర్? AWS S3 బకెట్ ఓన్లీ. AWS S3 బకెట్ ఓన్లీ. అంటే సమ్వేర్ స్టోరేజ్లో ఈ డేటా అంతా స్టోర్ అయి ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అయితే టేబులర్ ఫార్మేట్ కానీ JSON ఫార్మేట్ కొంచెం డేటా మనకి ఇక్కడ డేటాబేస్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఇలా వీ విల్ ట్రై టు డిప్లాయ్ ద 3-tier అప్లికేషన్ ఆల్సో. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అప్లికేషన్ సర్వర్స్. ఓకే, ఇక్కడ యూనిట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ సర్వర్. యూనిట్ టు కీప్ ఇట్ ఇన్ ఏ పబ్లిక్ సబ్నెట్ అంటే మీకు తెలియదు. ఓకే, పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయాలి దీన్ని. బట్ డేటాబేస్ అండ్ అప్లికేషన్ సర్వర్ షుడ్ బి ఇన్ ప్రైవేట్. ఎందుకని? నీ డేటాబేస్ని పబ్లిక్ ఎక్స్పోజ్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు గూగుల్, let me try to search, for example, okay, google.com, for example, amazon.com, for example, let me search amazon.com. Here what they are telling, this is the web server. Back end లో ఈ వెబ్ కంటెంట్ అంతా లోడ్ అవుతుంది. వెబ్ కంటెంట్ అంతా లోడ్ అవుతుంది. బట్ వెన్ యు ఆర్ సైనింగ్ దిస్, మీరు లాగిన్ అయినా కానీ, ఓకే, సైన్ ఇన్ అవ్వాలంటే ఏం చేయాలా? నీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అంతా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నువ్వు బ్యాక్ ఎండ్లో సైన్ ఇన్ అవ్వగలవు, లేదా ఐటమ్స్ పర్చేస్ చేయగలవు. ఇవన్నీ ఎక్కడి నుంచి బ్యాక్ ఎండ్లో లోడ్ అవుతామనే డేటా అంతా బ్యాక్ ఎండ్లో సమ్ ఇంటర్నల్ క్యాచీ సిస్టమ్ స్టోరేజ్ ఖచ్చితంగా యూజ్ చేసి ఉండాలి కదా. అండ్ దట్టు లాగిన్ అయిన తర్వాత నువ్వు పేమెంట్ గేట్వే కనెక్ట్ అవ్వాలి. పేమెంట్ గేట్వే కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ కార్డ్ అథెంటికేషన్ అంతా ఎక్కడ జరుగుతుంటుంది? బ్యాక్ ఎండ్లో ఈ అప్లికేషన్ సర్వర్స్ మెయిన్ ప్రియారిటీ. డోంట్ ఎక్స్పోజ్ దిస్ అప్లికేషన్ సర్వర్స్ యాజ్ ఏ పబ్లిక్. దీస్ ఆర్ ద ప్రైవేట్ సర్వర్స్. హౌ టు కీప్ ప్రైవేట్గా మనం ఎలా ప్లేస్ చేయాలి? ప్రైవేట్ సబ్నెట్స్లో. దాని నుంచి ఒక ఇంటర్నెట్కి అవుట్ బౌండ్ ట్రాఫిక్ అలౌ చేయాలా? ఫైర్ వాల్స్ ఎలా సెటప్ చేయాలా? NACL సబ్నెట్ లెవెల్ ఎలా కాన్ఫిగర్ చేయాలా? సెక్యూరిటీ గ్రూప్స్ EC2 లెవెల్ ఎలా కాన్ఫిగర్ చేయాలా? అప్కమింగ్ సెషన్స్లో యూ విల్ అండర్స్టాండ్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద EC2 మాడ్యూల్. ఓకే, ఎవ్రీథింగ్ యూ డిప్లాయ్డ్, అప్లికేషన్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ నువ్వు డిప్లాయ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా వాట్ ఈజ్ రిక్వైర్డ్? ఎక్కడ డిప్లాయ్ చేయాలా? ఇప్పుడు డేటాబేస్ సర్వర్ కానీ, ఒక అప్లికేషన్ సర్వర్ కానీ, డేటాబేస్ సర్వర్ కానీ, వెబ్ సర్వర్ కానీ ఎక్కడ డిప్లాయ్ చేయాలి నువ్వు? బై డిఫాల్ట్ ఇట్ విల్ గో అండ్ డిప్లాయ్? నో, రైట్? యూనిట్ టు క్రియేట్ ఏ నెట్వర్క్. ఇవన్నిటిని మనం ఎక్కడ ప్లేస్ చేయాలా? యూనిట్ టు క్రియేట్ ఏ నెట్వర్క్. ఈ నెట్వర్క్ను కూడా క్రియేట్ చేయొచ్చు. మనం టెక్నికల్గా AWSలో అయితే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటుంటాం. యూనిట్ టు క్రియేట్ ఏ నెట్వర్క్. ఓకే, నెట్వర్క్ క్రియేట్ చేసినంత మాత్రాన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే బై డిఫాల్ట్ యూ విల్ గెట్ ద సెక్యూరిటీ. నో, వీ విల్ నాట్ గెట్ ద సెక్యూరిటీ. బై డిఫాల్ట్ వీ విల్ నాట్ గెట్ ద ఎనీ సెక్యూరిటీ. ఓకే,
you need to set up the security. We need to set up the security, firewall or security. What is web server? చూడండి, it handles the incoming HTTP and HTTPS request from the users. Guys, I will discuss about HTTPS, how to configure the certificates also for our custom domains. Custom domains ki మనం సర్టిఫికేట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా we will try to discuss. Okay, this is the secure application. See, this is the connection is security showing. Sorry guys, connection is secure. Background it is using some certificates, right? github.com is the secure website because of HTTPS protocol. Okay, what is the port number for HTTP, guys? What is the port number for HTTP? You guys are attended my previous sessions, right? What is the port number for HTTP? Secure port number, unsecure port number? Yes, 80. No, Sridhar. 80, that is for Jenkins and all. 80 and 443, Sana. Correct. Very good. Okay, fine. జనరలీ ఈ వెబ్ సర్వర్స్, ఇక్కడ ఏదైతే వెబ్ సర్వర్స్ ఫ్రంట్ అండ్ పబ్లిక్లో మనం ప్లేస్ చేస్తున్నామో, యూ కెన్ అచీవ్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంజినిక్స్, అపాచీ, ఐఏఎస్. ఈ సర్వర్స్ని మనం ఎలా కాన్ఫిగర్ చేయాలా, ఫ్రంట్ అండ్ సర్వర్స్ని విల్ సీ ప్రాక్టికల్లీ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఈవెన్ వీ విల్ కాన్ఫిగర్ ద SSL certificates also. We will configure the SSL certificates and a reverse proxy to our application. We will try to deploy one application end to end. ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ S3, RDS, VPC, Route 53, Lambda అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక అప్లికేషన్ని సెటప్ చేసి ఫైనల్గా వీ విల్ ట్రై టు డిప్లాయ్ అప్పుడు మీకు అన్ని సర్వీసెస్ మీద గ్రిప్ ఉన్నప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, దెన్ అప్లికేషన్ సర్వర్స్ బ్యాక్గ్రౌండ్లో జావా కోడ్ కానీ, Node.js కానీ, పైథాన్ కానీ, .NET కానీ, PHP కానీ, Go లాంగ్వేజ్ కానీ, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి అప్లికేషన్ లాజిక్ రాస్తారేడా. దిస్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్, దిస్ ఈస్ ద అప్లికేషన్ సర్వర్, దిస్ ఈస్ ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. డేటాబేస్. ఓకే, ఫైన్. దీస్ ఆర్ ఆల్ థియరీ పాయింట్స్ గైస్. డేటాబేస్, DB మీన్స్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ MySQL, PostgreSQL, Oracle, SQL Server. You no need to understand these databases, guys. బట్ కాన్ఫిగరేషను డేటాబేస్ కానీ AWSలో కానీ ఉంటే, RDS ద్వారా కానీ డేటాబేస్ని కాన్ఫిగర్ చేసి అప్లికేషన్ కానీ సెటప్ చేస్తే దాని బ్యాకప్ ప్రాసెస్ కానీ బ్యాకప్ ఎనేబుల్ చేయడం డెడికేటెడ్ DBA టీం ఉంటుంది. బట్ DBA టీం లేకుండా మన AWS సైడ్, ఓన్లీ AWS సైడ్ వర్క్ చేస్తుంటే నీ సపోర్ట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఓకే, NoSQL. ఓకే, DynamoDB, MongoDB, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద NoSQL. లీవ్ ఇట్ అబౌట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, క్వరీయింగ్, ఇండెక్సింగ్ ఎందుకంటే డేటాబేస్లో హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మన డేటాని సెలెక్ట్ క్వరీ రాసినప్పుడు డేటా రిట్రీవ్ అవ్వడం స్లో అవుతుంది. అంటే రెస్పాన్స్ కొన్నిసార్లు నెస్టెడ్ జాయిన్స్ యూస్ చేసి నేను లైవ్లో చూశాను. మన DBA టీము ఫైర్ చేసేటప్పుడు నెస్టెడ్ క్వరీస్ రాసేస్తుంటారు కొన్ని క్వరీస్. అది హిట్ చేసినప్పుడు మనకి ఈవెన్ 30 seconds, 1 minute వెయిట్ చేసినా కానీ డేటా రాదు. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఒక్కోసారి 2 minutesకి డేటా రాదు, 3 minutesకి కూడా డేటా రాదు. అంటే బ్యాక్గ్రౌండ్లో దే ఆర్ నాట్ ప్రాపర్లీ క్రియేటింగ్ ద ఇండెక్సెస్. డేటాబేస్ టీము అప్పుడు వాళ్ళు ఇండెక్స్లు క్రియేట్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకి ఆ క్వరీస్ అన్ని వాళ్ళకి మంచి గ్రిప్ ఉంటుంది అనమాట డేటాబేస్ మీద. ఓకే, ఫైన్. స్టోరేజ్. ఓకే, జనరల్గా ఇమేజెస్ అటువంటివన్నీ మనం స్టోర్ చేసుకోవాలి, PDFs, వీడియోస్. ఈవెన్ నెట్ఫ్లిక్స్ దే ఆర్ యూసింగ్ AWS S3 ఓన్లీ. ఫాస్ట్గా డేటా ఎలా డెలివరీ చేయాలనేది CDN పార్ట్ మనం డిస్కస్ చేస్తాం. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ CDN పార్ట్ ఆల్సో వీ విల్ డిస్కస్. ఇటువంటి ఇమేజెస్ కానీ, రా డేటా, ఓకే, PDF ఫైల్స్ కానీ, లాగ్స్ కానీ, బ్యాకప్ కానీ, వీడియోస్ కానీ, ఇటువంటి అన్నిటిని మనం స్టోర్స్ ద ఫైల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. మన AWSలో అయితే వీ విల్ డిస్కస్ అబౌట్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. S3 ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఈవెన్ బ్లాక్ స్టోరేజ్ ఆల్సో వీ విల్ డిస్కస్ అబౌట్ EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. ఒక సర్వీస్ ఉంటుంది AWSలో. ఆల్ ద కమాండ్స్, డిస్క్ పార్టీషనింగ్ ఎలా చేస్తుంటారు, ఎలా మౌంట్ చేయాలా, ఎలా అన్మౌంట్ చేయాలా. ఓకే, జెన్కిన్స్ సర్వర్ని ఎలా మైగ్రేట్ చేస్తారు, హౌ కెన్ యూ మైగ్రేట్ ద జెన్కిన్స్ సర్వర్. యూ గైస్ ఆర్ అటెండెడ్ మై ప్రీవియస్ సెషన్స్. /var lib జెన్కిన్స్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని
వేరే సర్వర్కి తీసుకెళ్ళాలా? వేరే ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్లో నా జెన్కిన్స్ సర్వర్ ఉంది. ముంబై రీజియన్లో ఉన్నటువంటి జెన్కిన్స్ సర్వర్ని ఐ వాంట్ టు మైగ్రేట్ ఇట్ టు హైదరాబాద్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎంటైర్ సర్వర్ అని అంటే సర్వర్ని అక్కడ లాంచ్ చేయడం కాదు. ఇక్కడ ముంబై రీజియన్లో ఉన్నటువంటి డేటాని మనం హైదరాబాద్కి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్తావు? స్లాష్ వ్యార్లిబ్ జెన్కిన్స్లో ఉన్నటువంటి డేటాని ఆ ఈబేస్ వాల్యూమ్కి అటాచ్ చేసి ఉంటాం కాబట్టి ఆ వాల్యూమ్ని స్నాప్షాట్గా క్రియేట్ చేసి ఆ స్నాప్షాట్ని తీసుకుని వెళ్ళి హైదరాబాద్ రీజియన్లో వేసి ఆ హైదరాబాద్ రీజియన్లో ఉన్న స్నాప్షాట్ని మళ్ళీ వాల్యూమ్ క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని జెన్కిన్ సర్వర్కి మౌంట్ చేయాలి. అప్పుడు నీకు ఒక సర్వర్ని ఇంకో సర్వర్కి రీజియన్ ఎలా మైగ్రేట్ చేస్తారో కూడా యూ విల్ అండర్స్టాండ్ ద బ్లాక్ స్టోరేజ్ అండ్ ఈవెన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఆల్సో. ఇన్ Kubernetes I discussed even file storage also. Am I discussed NFS server? Yes or no? Yes, right? In Kubernetes we discussed NFS server. కామన్గా మనకి డేటా సింక్ లేక రావడానికి NFS సర్వర్ని యూస్ చేసుకొని పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో we discussed in Kubernetes. Even again I will discuss in AWS also. Okay. What is the meaning of network? We need to create a VPCs, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, ప్రైవేట్ సబ్నెట్లోంచి ట్రాఫిక్ రావడానికి. ఆల్ ది స్టమ్స్ హూ ఆర్ ఆల్ అటెండింగ్ ఫస్ట్ సెషన్ కానీ మీరు ఈ సెషన్ అటెండ్ అయి ఉంటే మీకు ఇవన్నీ న్యూ టర్మ్స్. డోంట్ వరీ. ఓకే, అప్కమింగ్ డేస్లో యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ టర్మినాలజీస్. అప్కమింగ్ డేస్లో యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ టర్మ్స్. యూ విల్ అండర్స్టాండ్ ఆల్ దీస్ టర్మ్స్. డోంట్ వరీ. ఓకే, ఫైర్ వాల్ సెక్యూరిటీ లేయర్. హౌ కెన్ యూ సెక్యూర్? యు ఆర్ డిప్లాయింగ్ యువర్ అప్లికేషన్ ఇంటూ పర్టికులర్ నెట్వర్క్. ఒక నెట్వర్క్లో నీ అప్లికేషన్ మొత్తాన్ని డిప్లాయ్ చేశారు. అన్ని సర్వర్స్ ఇక్కడ ఉన్నాయి. హౌ కెన్ యూ సెక్యూర్ యువర్ అప్లికేషన్? హౌ కెన్ యూ సెక్యూర్ యువర్ అప్లికేషన్? ఓకే, ఆ సర్వర్స్ని సెక్యూర్ చేయాలంటే యూనిట్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇలా మల్టిపుల్ సర్వర్స్ మనం క్రియేట్ చేసినప్పుడు వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డీబీ అనుకోండి. ఈ సర్వర్స్ని మనం ఒక సబ్నెట్స్లో ప్లేస్ చేస్తుంటాం. ఈ అప్లికేషన్ సర్వర్, డీబీ సర్వర్ వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్, వెబ్ సర్వర్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్. అలా సబ్నెట్ లెవెల్ ఏదైనా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఒక సబ్నెట్లో గైస్ డోంట్ వరీ, నెట్వర్కింగ్ పార్ట్ మనం డిస్కస్ చేసేటప్పుడు వీపీసీలో సబ్నెట్ని ఎలా క్రియేట్ చేయాలా అన్నీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్నెట్ 256 ఐపీ అడ్రస్లు అంటే 256, జనరల్గా 251 వస్తాయి. 5 ఐపీ అడ్రస్ రిజర్వ్ ఉంటాయి అంటే 251 సర్వర్స్ లాంచ్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ సబ్నెట్. అంటే మనం ఒక పెద్ద బిల్డింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్లో కొన్ని రూమ్స్ పార్టీషన్స్ జరుగుతాయి కదా, ఆ పార్టీషనే సబ్నెట్ అంటాం. ఇప్పుడు ఆ రూమ్లో ఎంతమంది పడతారు అనేది డిపెండ్స్ ఆన్ నువ్వు కన్స్ట్రక్ట్ చేసే ఆర్కిటెక్చర్, నువ్వు బిల్డ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు అక్కడ ఇచ్చేటువంటి వాల్యూని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 251 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి, ఇది పబ్లిక్ సబ్నెట్ అయినా ప్రైవేట్ సబ్నెట్ అయినా ఈ సబ్నెట్ లెవెల్లో నువ్వు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ NACL. లేదు ఈ EC2 ఒక సర్వర్కి మాత్రమే నువ్వు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ సెక్యూరిటీ గ్రూప్. విల్ సీ ప్రాక్టికల్లీ, డోంట్ వరీ, ఇన్ అప్కమింగ్ సెషన్స్. దిస్ ఈస్ ఫస్ట్ సెషన్. థియరీ పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి విల్ డిస్కస్. సబ్నెట్ లెవెల్లో వీఆర్ అప్లయింగ్ ద నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, బట్ SGs సెక్యూరిటీ గ్రూప్ వీఆర్ అప్లయింగ్ ఎట్ ఇన్స్టెన్స్ లెవెల్. అండ్ వెబ్ ఫైర్ వాల్ HTTP మీద అటాక్స్ జరగకుండా WAF web firewalls also we will configure in upcoming sessions. Don't worry, leave it about all these port numbers also, guys. Okay, default port numbers, leave it about all those things. Okay, what is the meaning of scaling? Again I will discuss, guys. Upcoming sessions also I will discuss what is the meaning of scaling. Scaling ante enti? For example I have created one server. You know server, right? What is the meaning of server? At least tell me. I have created one server. For example, just assume ఇదే సర్వర్లో నా అప్లికేషన్ డిప్లాయ్ ఉంది. ఓకే, అలానే వెబ్ సర్వర్ ఉంది, అలానే డేటాబేస్ను కూడా కాన్ఫిగర్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై సర్వర్. ఒక సింగిల్ సర్వర్ తీసుకున్నాను, సర్వర్ వన్. దిస్ సర్వర్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 8 core CPU, 512 GB. Okay, fine, this is my server. Okay, as of now only 50 customers are accessing my application. As of now only 50 customers are accessing
my application. As of now, only 50 customers are accessing my application. Current load is 40% of CPU occupied and 50% of memory occupied. 40% of CPU is done, 50% of memory is done. Okay. Okay, my application is stable. We are closely monitoring my application that is already deployed into so and so server. It is running as expected. But all of sudden, okay, weekend ఈ కస్టమర్ దే అనౌన్స్డ్ 50% డిస్కౌంట్ ఆన్ దేర్ ప్రోడక్ట్. ఏదైతే ప్రోడక్ట్ కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నారో, ఎవరైతే సాటర్డే ఈవినింగ్ లోపు ఆ ప్రోడక్ట్ని బుక్ చేస్తారో 50% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 50 కస్టమర్స్ ఉన్నటువంటి అప్లికేషన్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్ రీచ్ టు 200 కస్టమర్స్. స్లోగా 200 కస్టమర్స్కి రీచ్ అయిపోయారు. అంటే ఒకేసారి 200 కాకపోయినా 60, 70, 80 అలా కస్టమర్స్ రీచ్ అయ్యారు. Is this configuration will support? Tell me, guys. Is this whatever the infrastructure you build, right? Is it going to support? No. It will not support. Based on the load, you need to increase the capacity. We need to increase the capacity. That is the meaning scaling. Resources, right? We need to increase the resources. For example, existing resources, I want to increase based on the load. We are planning to increase. This is to 32 core CPU and this is going to okay, for example 2 TB. Now is it able to handle? Now is it able to handle 200 customers or not? Tell me. We need to scale up. We need to increase, right? We need to increase 32 core CPU and 2 TB. Now it can handle. Yes or no? అంటే ఇదే సర్వర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నువ్వు ఏదైతే రీసోర్సెస్ ప్రొవైడ్ చేసావో ఈ సర్వర్కి, ఆ సర్వర్లో ఉన్నటువంటి రీసోర్సెస్ని ఇంక్రీజ్ చేస్తే దాన్ని మనం టెక్నికల్గా ఏమని కాల్ చేయాలనంటే వర్టికల్ స్కేలింగ్ అంటాం. విల్ డిస్కస్ గైస్, ఐ విల్ షో ఇట్ ఆన్ లైవ్. వర్టికల్ స్కేలింగ్ అంటాం. థియరీ చెప్తున్నాను అంతే, జస్ట్ ఫండమెంటల్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఐ విల్ డిస్కస్ లైవ్ హౌ టు స్కేల్ వర్టికల్లీ, హారిజాంటల్లీ, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఎలా ఎనేబుల్ చేయాలి AWSలో విల్ డిస్కస్. ఉన్నటువంటి రీసోర్సెస్ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, దాన్ని టెక్నికల్గా ఏమంటాం? వర్టికల్ స్కేలింగ్ అంటాం. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈ సర్వర్కి ఏదైనా ఇష్యూ వచ్చింది, టోటల్ అప్లికేషన్ మైట్ బి డౌన్, రైట్? ఈవెన్ ఇన్ రియల్ టైమ్ most of the times they are not going for the vertical scaling, guys. Most of the times they are not going for the vertical scaling. They are going for the horizontal scaling. Even Kubernetes also supporting HPA, horizontal pod autoscaler. Cluster autoscaler also horizontal only. Okay, horizontal scaling. What is the meaning of horizontal scaling? Don't increase the existing resources. Keep it as it is. Try to join the one more server for the సేమ్ క్లస్టర్. అదే అప్లికేషన్ వల్ల ఇక్కడ కూడా రన్ అయ్యేటట్టు తీసుకోండి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 కోర్ CPU అండ్ 512 GB. ఇలా మల్టిపుల్ సర్వర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ సర్వర్ 2. దీన్ని హారిజాంటల్ స్కేలింగ్ అంటాం. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్? బేసిక్ ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు స్కేలింగ్ పార్ట్. విల్ డిస్కస్ అప్లికేషన్ లోడ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలా, ఆటోమేటిక్గా సర్వర్స్ ఎలా వస్తుంటాయి. నా ప్రీవియస్ సెషన్ క్యూబర్నెటిస్ సెషన్లో అటెండ్ అయిన వాళ్ళకి మీకు అర్థమై ఉంటుంది ఈ స్కేలింగ్ గురించి. ఓవరాల్ జాయిన్ న్యూలీ they will understand about basic scaling terminology. Okay, 2 types of scalings. Okay, children, for example, what is vertical scaling? Increase the size existing server. For example, 2 core CPU నుంచి 8 core CPU కి తీసుకెళ్ళడం, 4 GB ర్యామ్ ఉన్నదాన్ని 32 GB ర్యామ్ తీసుకెళ్ళడం, ఎగ్జిస్టింగ్ సర్వర్ని ఇంక్రీజ్ చేయడం. ఇట్ ఈస్ సింపుల్, బట్ వాట్ ఈస్ కాన్స్? హ్యాస్ ఎ లిమిటేషన్, హ్యాస్ ఎ లిమిట్ ఆల్సో. మ్యాక్సిమం లిమిట్ ఉండొచ్చు. వీ హ్యావ్ డౌన్ టైమ్ ఆల్సో. ఇంక్రీజింగ్ టైంలో మన సర్వర్ని, ఒక EC2 మిషన్ని T2.medium నుంచి ఫర్ ఎగ్జాంపుల్ X2 లార్జ్కి మార్చాలంటే వితౌట్ స్టాపింగ్ ద సర్వర్, వితౌట్ స్టాపింగ్ ద EC2 ఇన్స్టెన్స్, ఈజ్ ఇట్ పాసిబుల్? నో. ఈజ్ ఇట్ పాసిబుల్? లెట్ మీ ట్రై టు లాగిన్. 1 second.
Guys, don't worry, I will try to help you to create an how to create an AWS account also. Tomorrow I will discuss. Okay, let me try to log in. Leave it about this part. Overall join new session. Let me try to log in. Let me enter the authentication code. One second. 518 855. Okay, let me go and try to launch one EC2 instance of server. Okay, let me try to launch in another region or else North Virginia. Let me go to here. Okay, how many servers you want? This is GUI operations, guys. UI లో చేస్తున్నాను. This is test server. This is test server. Okay, Amazon Linux is fine. Okay, see now I am going with T3.micro. Now I am going with T3.micro. If you want to connect, if you have key pair, yes, you can use it. Leave it about all. I am not connecting. Let me try to launch an instance. ఒక సర్వర్ క్రియేట్ అవుతుంది చూడండి. ఎంత సింపుల్లో చూడండి. చాలా ఫాస్ట్గా మీరు సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, fine. Now instance is created. It is in pending state. Wait for some time. Now instance is running. Now what is instance type is T3.micro. ఇప్పుడు లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ సర్వర్ కెపాసిటీని నువ్వు ఇంక్రీజ్ చేయాలి అని అంటే యూ నీట్ టు గో ఫర్ వాట్? యూ నీట్ టు గో ఫర్ ఇన్స్టెన్స్ చేంజ్ ద ఇన్స్టెన్స్ టైప్, రైట్? కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలా? ఇది డిసేబుల్ అయిపోయింది చూడండి. వెన్ దిస్ ఇన్స్టెన్స్ చేంజ్ విల్ బి పాసిబుల్? వెన్ దిస్ ఇన్స్టెన్స్ చేంజ్ విల్ బి పాసిబుల్? వెన్ ద ఇన్స్టెన్స్ ఈజ్ ఇన్ స్టాప్డ్ స్టేట్. Then we have downtime, right? If instance is in stopped state, we have downtime. That is the point we are telling here. If instance stop చేస్తే చేంజ్ చేయొచ్చు. I will show upcoming session లో చెప్తా నేను. Might require downtime. Might require downtime also. Huge traffic వచ్చినప్పుడు it is not ideal. That is not highly recommended. Go with the horizontal scaling only. Okay, one application server ఉంటుంది, నెక్స్ట్ 2 తీసుకెళ్ళండి, 5 తీసుకెళ్ళండి, 20 తీసుకెళ్ళినా కానీ నో ప్రాబ్లం. ఓకే, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం హియర్? మల్టిపుల్ సర్వర్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు కాన్ఫిగర్ ద లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ మల్టిపుల్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మల్టిపుల్ సర్వర్స్, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 1 అండ్ సర్వర్ 2 అండ్ సర్వర్ 3. మల్టిపుల్ సర్వర్స్ ఆర్ దేర్. ఓకే, హౌ కెన్ యూ డిస్ట్రిబ్యూట్ ద లోడ్? ఇక్కడ సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది, హియర్ ఆల్సో సేమ్ అప్లికేషన్, హియర్ ఆల్సో సేమ్ అప్లికేషన్. నేను ఈ సర్వర్ ఐపీ హిట్ చేయాలా, ఇక్కడ హిట్ చేయాలా, ఏ ఐపీని హిట్ చేయాలా? వీటన్నిటిని టార్గెట్స్గా యూనిట్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్. యూనిట్ యాడ్ ఏ టార్గెట్, యూనిట్ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఏ కనెక్ట్ టు ద లోడ్ బ్యాలెన్సర్. Customer will hit the load balancer. Customer will hit the load balancer. Load balancer will route the traffic to all the servers based on the round robin scheduling algorithm. Okay, fine. Needs load balancer because of multiple servers are there to route the traffic. Okay, fine. What is load balancer? What is load balancer, guys? If you are having multiple servers ఉన్నప్పుడు చూడండి, మల్టిపుల్ సర్వర్స్. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ సర్వర్స్ సేమ్ అప్లికేషన్ యూ డిప్లాయిడ్, యూజర్స్ కెనాట్ మాన్యువల్లీ చూస్ ద విచ్ సర్వర్ టు హిట్. లోడ్ బ్యాలెన్సర్ యాక్ట్ యాజ్ ఎ సింగిల్ ఎంట్రీ పాయింట్ యాక్ట్ చేస్తుంది. హౌ టు క్రియేట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్? విల్ సీ వాట్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ డూయింగ్ హియర్. ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ based on what are type of algorithms. Multiple types of algorithms ఉన్నాయి, we'll discuss. రౌండ్ రాబిన్, ఓకే, అలానే లేటెన్సీ బేస్డ్ రౌటింగ్, సారీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అది ఓఎస్ టర్మ్స్ గైస్. SRTF షార్టెస్ట్ రూటింగ్ అల్గరిథమ్స్ అని మల్టిపుల్ రౌట్ షెడ్యూలింగ్ అల్గరిథమ్స్, బట్ డిఫాల్ట్ వన్ ఈజ్ రౌండ్ రాబిన్ ఆపరేటింగ్ సిస్టమ్ టర్మ్స్ అవి. ఓకే, SF చార్టెడ్ జాబ్ ఫస్ట్. ఎస్, చూడండి, వాట్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ డూయింగ్. ఇట్ విల్ రిసీవ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద యూజర్. It will receive the request from the user. It will receive the request from users. What it is doing? It will distribute that request to healthy servers.
హెల్దీ సర్వర్స్. ఆ టార్గెట్ గ్రూప్లో మనకు కనపడుతుంటుంది అది హెల్దీ ఉందా లేదని. హెల్త్ చెక్స్ ఆల్సో సర్వర్స్ అండ్ ఈవెన్ రిమూవ్ ద అన్హెల్దీ సర్వర్స్ ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది లోడ్ బ్యాలెన్సర్. Support the SSL termination also. Enable the auto scaling setups also. Everything we can discuss when I'm discussing about EC2 module of the load balancer. థియరిటికల్గా చెప్తున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్లో సి రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథం, లీస్ట్ కనెక్షన్స్, ఓకే, ఈవెన్ వెయిటెడ్ రౌటింగ్ ఆల్సో. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్. వెయిటెడ్ రౌటింగ్ మీన్స్ వాట్? ఇప్పుడు ఒక సర్వర్ వచ్చేసి ముంబైలో ఉంది, ఇంకో సర్వర్ జపాన్లో ఉంది, టోక్యోలో. ఈ రెండు సర్వర్స్ టోక్యోలో ఉన్నాయి, ఈ సర్వర్ వచ్చేసి ముంబైలో ఉంది. బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్లు, ఇప్పుడు 3 రిక్వెస్ట్లు వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్, 4 రిక్వెస్ట్లు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రిక్వెస్ట్లు వచ్చాయి బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ ఆల్సో గైస్ వెయిటెడ్. ఇప్పుడు 3 రిక్వెస్ట్లు వచ్చాయి, ఈ 3 రిక్వెస్ట్లు జపాన్ నుంచి వచ్చాయి అనుకో. నువ్వు రిక్వెస్ట్ ఎక్కడి నుంచి డేటాని రిట్రీవ్ చేసుకుంటే మనకు లేటెన్సీ బాగా యాక్టివ్ అంటే ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడైతే ముంబై లొకేషన్లో మన సర్వర్స్ ఉంటాయో, సారీ టోక్యో లొకేషన్లో, టోక్యో రీజన్లో ఏ డేటా సెంటర్లో అయితే ఏ అవైలబిలిటీ జోన్లో మన సర్వర్స్ ఉంటాయో అక్కడి నుంచి అయితే మనకు ఫాస్ట్గా వస్తుంది. అటువంటి టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సింగ్ కూడా మనం చేయొచ్చు. ఓకే చూడండి, ఒక రిక్వెస్ట్ వచ్చేసి అప్లికేషన్ 1కి వెళ్తుంది, ఇంకో రిక్వెస్ట్ అప్లికేషన్ 2, అప్లికేషన్ 3. దిస్ ఇస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, దెన్ we'll discuss guys how to create a domain route 53 DNS part. We will discuss route 53. What is server IP address, load balancer. For example, I want to access my Google. For example, I want to access my Google. How to access google.com. For example, I want to access Google. Everyone can understand background any servers కాన్ఫిగర్ చేసి దట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ బాదర్ అబౌట్ లోడ్ బ్యాలెన్స్ రివారల్ అవసరం లేదు, ఐపీ అడ్రస్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. యూ నీడ్ టు రిమెంబర్ ద డొమైన్ నేమ్ సిస్టమ్, డొమైన్ నేమ్ సర్వర్, డిఎన్ఎస్. యూ నీడ్ టు రిమెంబర్ ద డిఎన్ఎస్, దట్స్ ఇట్. డొమైన్ నేమ్ సర్వర్, డిఎన్ఎస్ నేమ్ గుర్తుంటే చాలు. బట్ యూ నో నీడ్ టు రిమెంబర్ ద సర్వర్ ఐపీ అడ్రస్ బ్యాక్ ఎండ్లో. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ ట్రై టు ఓపెన్ మై గిట్ బ్యాష్, ఎన్ఎస్ లుక్అప్. విల్ డిస్కస్ దిస్ కమాండ్ గైస్, నెట్వర్కింగ్లో చెప్తాను. ఎన్ఎస్ లుక్అప్, ఫర్ ఎగ్జాంపుల్ google.com, ఫర్ ఎగ్జాంపుల్ google.com. బ్యాక్గ్రౌండ్ ఐపీ అడ్రస్ ఈస్ దిస్ వన్. ఎనీవన్ ఈస్ రిమెంబరింగ్ దిస్ IPv4 అడ్రస్? This is IPv6, this is IPv4. Anyone is remembering? They are just remembering the domain, that's it. Is it, which one is easy? See, in your phone book also, for example, hundreds of contacts. By seeing the name, you can understand. By seeing the number, are you able to identify? No, right? Similarly, IP address ki we will map the domain, guys. Don't worry. Even LBs kuda మనం domain map చేసి ఎలా route చేయాలో we'll discuss. Is it possible to access with the help of this IP address? Yes, you can try. You can access. See, with the help of IP address also, it will load the same page. It is routing to what? Background DNS server, it is routing to google.com only. I'm pasting just IP address. See, I'm pasting IP address. I'm clicking enter. It is routing to google.com only in the backend. ఓకే, ఐపీ, వాట్ ఈజ్ ఐపీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేస్తాం అప్కమింగ్ సెషన్స్లో. పబ్లిక్ ఐపీస్ ఏంటి, ప్రైవేట్ ఐపీస్ ఏంటి, ఓకే, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, different things we will discuss. Problem with server IP. What is the problem? If you are sharing your application using a server public IP, server restart అయినప్పుడు, for example, elastic IP ఇస్తాం. What is the public IP now? What is the public IP? 34.228. This is the public IP. But I am not assigned any elastic IP. Let me try to stop this instance. Try to remember, this is the IP address, last 11 octet, 55.11, last 2 octets గుర్తుపెట్టుకోండి. Let me try to stop the instance. Force stop, let me call it force stop background. It will stop the instance. Again, it will start the instance. Restart జరిగింది అనుకో, for example. Is it IP will come, same IP will come? Tell me. 55.11 last octet ఉన్న IP వస్తుందా మనకి? Are you guaranteed? Until unless you attached elastic IP, are you guaranteed? No. Stop. Let me try to start this instance. Guys, leave it about this dashboard. We'll try to discuss about this dashboard in upcoming sessions. This is completely ECT model.
Okay, everything we will discuss all this from top to bottom. How to create our custom AMIs and golden AMIs, how to create our own AMIs. Everything we will discuss in EC2 module. Okay, see, now are able to see same IP వచ్చిందా different IP వచ్చిందా? We can't guarantee until unless you attach fixed IP. చూడండి, if server restarts, IP may change. If you have more servers, ఒకటి సర్వర్ కాదు మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి, సేమ్ అప్లికేషన్ రౌట్ చేయాలి. ఇస్ ఇట్ ఐపీ ఒక ఐపీ షేర్ చేస్తే వర్క్ అవుద్దా? ఒక ఐపీ షేర్ చేస్తే ప్రతి యూజర్ ఆ ఐపీని హిట్ చేశాడంటే ఆ సర్వర్కే వెళ్తుంది రిక్వెస్ట్ డైరెక్ట్గా. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. వీఆర్ గోయింగ్ విత్ లోడ్ బ్యాలెన్సర్ విత్ డిఎన్ఎస్. వీ నీడ్ టు కాన్ఫిగర్ ద డొమైన్. వీ నీడ్ టు పర్చేస్, ఫర్ ఎగ్జాంపుల్ సి example.com. Purchase the domain that will route background లో it will route that to our IP only. ఓకే, సి సింపుల్ ఫ్లో డయాగ్రామ్ ఇక్కడ ఉంటుంది మీకు. చూడండి, బ్రౌజర్ నుంచి యూజర్ హిట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో డొమైన్ నేమ్ సిస్టమ్, ఇట్ విల్ రిజాల్వ్ ద లోడ్ బ్యాలెన్సర్ ఇన్ పాయింట్. ఇక్కడ example.com అని హిట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లోడ్ బ్యాలెన్సర్ ఇన్ పాయింట్ టు మ్యాప్ చేసి ఉంటాం. దట్ ఈస్ ద సింగిల్ ఎంట్రీ పాయింట్. ఆ లోడ్ బ్యాలెన్సర్స్ నుంచి సర్వర్ 1కి వెళ్ళాలా, సర్వర్ 2కి వెళ్ళాలా, బేస్డ్ ఆన్ ద విచ్ టైప్ ఆఫ్ అల్గరిథం యూస్ సెటప్. బ్యాక్ ఎండ్లో ఏ టైప్ ఆఫ్ అల్గరిథం నువ్వు సెటప్ చేస్తుంటే అది రౌండ్ రాబిన్ అయినా. ఓకే, ఎస్జేఎఫ్ అంటే మల్టిపుల్ అల్గరిథమ్స్ ఉంటాయి గైస్. ఎస్జేఎఫ్ ఇందా చూశారు కదా, రౌండ్ రాబిన్. ఏ టైప్ ఆఫ్ అల్గరిథం నువ్వు ఎనేబుల్ చేస్తుంటే ఆ టైప్ ఆఫ్ అల్గరిథం బేస్ చేసుకొని ఈ సర్వర్కి రిక్వెస్ట్ వస్తుంది. ఆ సర్వరు ఏం చేస్తుంది బ్యాక్ ఎండ్లో? వాట్ ది సర్వర్ ఈస్ డూయింగ్? ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద డేటాబేస్ ఓన్లీ. క్వరీస్ రన్ అవుతాయి. ఇది అప్లికేషన్ కోడ్ డెవలపర్ రాసుంటాడు. ఇక్కడ నుంచి క్వరీస్ రన్ అయ్యి డేటాబేస్లో ఉన్నటువంటి డేటా అప్లికేషన్ సర్వర్కి వెళ్తుంది. దెన్ ఇఫ్ ఎనీథింగ్ రిక్వైర్డ్, స్టోరేజ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఇట్ విల్ ట్రై టు రిటర్న్ టు ద అప్లికేషన్ సర్వర్. అగైన్ అప్లికేషన్ సర్వర్ దట్ ఫార్వర్డ్ టు ద అవర్ ఫ్రంట్ ఎండ్ పేజ్ ఓన్లీ. ఓకే, ఎంటైర్ ఫ్లో ఐ విల్ షో ఇట్ ఇన్ లైవ్ గైస్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. టుడే యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ 3-tier architecture, what is 2-tier architecture, what is 1-tier architecture also, but terms you need to remember at least. Why DNS is used by people instead of IP address? Why people are using DNS? It is human readable format, right? example.com instead of IP address. నువ్వు బ్యాక్గ్రౌండ్లో లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్స్ ఐపీ చేంజ్ అయినా కానీ సేమే ఉంటుంది ఐపీ అడ్రస్, సారీ డిఎన్ఎస్. ఐపీ చేంజ్ అయినా నో ప్రాబ్లం, ఈవెన్ లోడ్ బ్యాలెన్సర్ చేంజ్ అయినా కానీ నో ప్రాబ్లం. ఓకే, ఫైన్. ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాట్ ఎవర్ వీ డిస్కస్డ్ టుడే, ఇట్ ఈస్ లైక్ ఆఫీస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సిఎస్పి మీన్స్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడర్. వెబ్ సర్వర్స్ అంటే EC2 గురించి డిస్కస్ చేస్తాం అప్కమింగ్ సెషన్లో. డేటాబేస్ అంటే ఏడబ్ల్యూఎస్లో RDS గురించి డిస్కస్ చేస్తాం. ఈవెన్ స్టోరేజ్ గురించి ఈబీఎస్ వాల్యూమ్స్, ఈఎఫ్ఎస్ సర్వరు, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలా, ఎస్3 బకెట్స్ ఎలా క్రియేట్ చేయాలా, స్టోరేజ్ గురించి డిస్కస్ చేస్తాం. ఫైర్ వాల్స్లో సెక్యూరిటీ గ్రూప్స్, NACL, షీల్డ్ గురించి డిస్కస్ చేస్తాం. ఈవెన్ లోడ్ బ్యాలెన్సర్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేస్తాం. డిఎన్ఎస్లో AWSలో రౌట్ 53 గురించి డిస్కస్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్ ఆల్సో దేర్. క్లియర్ అబౌట్ ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు few terms related to AWS. What is server, what is scaling? Okay, you can go through this. These are all the theory points, guys. We are not much focusing on the theory, but directly it is not highly recommended to jump into IAM and EC2 services. Clear, everyone? Yes. Thank you. No, my voice is not breaking. 1 second, guys. Please allow me 1 second. Sorry, guys. Okay, fine. I'm back. All right. Okay. యా, ఐ విల్ షేర్ దిస్ రికార్డింగ్స్ ఇన్ ఏ గ్రూప్. ఒక లింక్ ఇస్తాను, డైలీ ఆ లింక్లోనే వీడియో అప్లోడ్ అవుతుంటుంది. అది పబ్లిక్ లింక్, ఎనీవన్ కెన్ యాక్సెస్. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు B3, B4, B5 like that. I will share the public open link only, that is.
If possible, by next week, new batch will be there. After then, we will try to upload into YouTube also. Fine. Here, I thought we need to discuss this one also today. Okay, but time constraints we'll discuss tomorrow. Multiple things are there. Okay, multiple points I will discuss. Before coming to tomorrow session, let me try to change this file to day 2. Guys, daily around 1 hour only I'm taking. Okay, this is also introduction part. Tomorrow I will try to show how to create AWS account on live also. This is day 2. Tomorrow session I will discuss this one. Okay, this is uh, day 1 introduction. This is day 2. Tomorrow I will discuss about different type of cloud models, public cloud, private cloud. Okay, what is cloud computing? Okay, traditional infrastructure, general cloud ki difference enti. Okay, cloud service models, it's very, very important. Okay, infrastructure as a service, platform as a service, okay, software as a service. You will understand many points. Even cloud deployment models also, public cloud, okay, public cloud, private cloud, even hybrid cloud, even multi-cloud also. What is AWS we will discuss. Global infrastructure, you need to understand what is availability zone, what is region, okay, what is edge locations, okay, content delivery network. I told right, fast గా content deliver అవ్వడానికి. All these things we will discuss 3 points tomorrow. Okay, AWS shared responsibility model. Okay, what AWS is taking care of, what we need to take care as a customer. Customer responsibility is what? ఓకే, ఏడబ్ల్యూఎస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, మనం ఏం ప్రొవైడ్ చేసుకోవాలి, మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఆల్ దీస్ పాయింట్స్ వీ విల్ డిస్కస్. అండ్ వన్ మోర్ థింగ్, కోర్ కేటగిరీస్, వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్. ఈవెన్ ఇన్ అప్కమింగ్ సెషన్స్ వీ విల్ డిస్కస్ EC2, Lambda also. Before I am explaining the Lambda service, my sincere request is try to go through Python fundamentals, guys. What is an array? What is a variable? What is a data type? Okay, what is if condition? What is if else condition? What is exception handling? Python fundamentals. If you are not good at Python fundamentals, you might not understand the AWS Lambda. ఏదో బ్లైండ్గా చాట్ జీపీటీనో గూగుల్నో తీసుకుని వచ్చి స్క్రిప్ట్ తీసుకుని వచ్చి మనం అప్లోడ్ చేస్తాం కానీ యూ విల్ నాట్ అండర్స్టాండ్, యూ విల్ నాట్ ఇంప్లిమెంట్ ద యాక్చువల్ ల్యాండా ఫంక్షనాలిటీ. మల్టిపుల్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాంప్లికేటెడ్ కాబట్టి పైథాన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. సర్వర్లెస్ కంప్లీట్గా ఏదన్నా ఈవెంట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి బ్యాక్ ఎండ్లో సర్వీసెస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనంటే ఆటోమేటిక్గా మనం ల్యాండాకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ల్యాండా? లెట్ మీ బ్రీఫ్ సి. వీ హ్యావ్ వన్ సర్వీస్, ఒక అప్లికేషన్ ఉంది. దిస్ ఇస్ మై అప్లికేషన్. ఓకే, ఈ అప్లికేషన్ కోడ్ ఏం చేస్తుంటుందంటే డైలీ మార్నింగ్ 6 AM బ్యాకప్ తీసుకుంటుంది. ఒక ఈ అప్లికేషన్లో రాసుంటాం లాజిక్ అంతా, ఎక్కడో సమ్ డేటా లేదా ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాడు. మార్నింగ్ 6 AM ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాడు. అలానే 6 PM ఫైల్ అప్లోడ్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫైల్ అప్లోడింగ్ జరుగుతుంది, ఏదో అప్లోడ్ జరుగుతుంది. ఈ కోడ్ రన్ అయితే ఇక్కడ కూడా అప్లోడ్ జరుగుతుంది. S3కి అప్లోడ్ అవుతుందో, సమ్ వేరే అదర్ ప్లాట్ఫామ్కి అప్లోడ్ అవుతుందో, సమ్ యాక్టివిటీ. డైలీ ఎన్ని టైమ్స్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది? 2 times ట్రిగ్గర్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 6 PM. దట్ కెన్ బి డిఫరెంట్ టైమ్ జోన్స్, UTC కానీ IST కానీ, దట్ ఈస్ డిఫరెంట్ టైమ్ జోన్స్. JST కానీ జపాన్ వాళ్ళది. అలా ఏ టైం జోన్ అయినా నో ప్రాబ్లం. కానీ ఎన్నిసార్లు ట్రిగ్గర్ అవుతుంది? ఓన్లీ 2 times మాత్రం ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ కోడ్ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు సర్వర్ కావాలా లేదా? ఎస్ ఆర్ నో? ఈ కోడ్ మన క్లౌడ్లో రన్ అవ్వాలి అని అంటే AWSలో మనం ఏం చేయాలా? ఒక EC2 మిషన్ లాంచ్ చేసి ఈ EC2 మిషన్లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేసి దీనికి బ్యాక్ ఎండ్లో మనం క్రాన్ జాబ్ ఎనేబుల్ చేస్తాం. ఎస్ ఆర్ నో? లైనెక్స్లో చెప్పుంటాయి. ప్లీజ్ గో త్రూ మై లైనెక్స్ వీడియోస్. క్రాన్ జాబ్ ఎనేబుల్ చేస్తే 6 AM 6 PM ట్రిగ్గర్ అవుతుంటుంది. కానీ 6 AM ట్రిగ్గర్ అయిన తర్వాత యాక్చువల్ డ్యూరేషను మనకి ల్యాండా అయితే 15 minutes మ్యాక్స్ ఉంటుంది గైస్. 15 minutes ఉంటుంది మ్యాక్సిమం. అది ఈవెంట్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 minutesలో అప్లోడింగ్ కంప్లీట్ అవుతుంది. అట్ మ్యాక్స్ 3 minutesలో అప్లోడ్ కంప్లీట్ అవుతుంది. వాట్ రిమైనింగ్ టైం అంటే మార్నింగ్ 3 minutes, ఈవినింగ్ 3 minutes, టోటల్ 6 minutesలో ఎంటైర్ డే కంప్లీట్ అయిపోతుంది. ఎంటైర్ డేకి నువ్వు ఈ సర్వర్కి అమౌంట్ పే చేయాలా లేదా? ఎస్ ఆర్ నో?
ఎంటైర్ డేకి ఆ సర్వర్ నువ్వు ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేయడం వల్ల ఈసీ2 అంటే ఇది ఈసీ2 అంటే వదిలేసి సర్వర్ ఒక సర్వర్ని నువ్వు ఏడబ్ల్యూఎస్లో లాంచ్ చేయడం వల్ల ఎంటైర్ డేకి యూనిట్ టు పే ఇట్, రైట్? ఎస్. ఈ ప్రాబ్లం ఓవర్ ఇలా ఇది ఒక యూస్ కేస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ ఓన్లీ వన్ యూస్ కేస్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్ ఉంటాయి. అలా సర్వరు నీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడే బ్యాక్గ్రౌండ్లో ఏడబ్ల్యూఎస్ విల్ ప్రొవైడ్ టెంపరీ ఇన్స్టెన్స్. ఎంత టైం అయితే నీకు నీ స్క్రిప్ట్ రన్ అవుతుందో అండ్ ఎన్ని రీసోర్సెస్, ఎంత రీసోర్స్ సిపియు కానీ మెమరీ కానీ ఎంత రీసోర్స్ అయితే ఆక్యుపై చేస్తుందో దానికి మాత్రమే కాస్ట్ ఉంటుంది. రిమైనింగ్ టైం ఉండదు. ఇంకా ఫంక్షన్ అయిపోయింది, యాక్టివిటీ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది, దట్స్ ఇట్. అటువంటప్పుడు మనం ల్యాండా కోడ్ రాయాలి. ఇక్కడ ఫంక్షన్స్ ఇదేంది ల్యాండా అని అంటే, ల్యాండా చెప్పడం అని అంటే జస్ట్ ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళిన ఒక 4 ఫంక్షన్లు దొరికితే 4 ఫంక్షన్లు చెప్పేస్తే ల్యాండా అయిపోద్ది. బట్ అట్లీస్ట్ ఒక 5 యూస్ కేసెస్, రియల్ యూస్ కేసెస్, 5 యూస్ కేసెస్ తీసుకొని ఆ పైథాన్ కోడ్ని అర్థం చేసుకుంటే నువ్వు ఇంటర్వ్యూలో బెస్ట్గా పర్ఫామ్ చేయగలవు. ఎస్ ఆర్ నో? వితౌట్ నోయింగ్ ఎనీ ఆటోమేషన్ సైడ్ పైథాన్ కానీ నీకు లేదా జావా కోడ్ కానీ ఏదైనా కోడింగ్ తెలియకుండా ల్యాండా ఫంక్షన్స్ అట్లీస్ట్ మీకు పైథాన్ డెవలపర్స్ అయినా ఉండి హెల్ప్ చేయాలి. పైథాన్ డెవలపర్ లేకపోతే ఆపరేషన్ చేయమన్నప్పుడు మనం సెర్చ్ చేసి చేయగల. సెర్చ్ చేసినప్పుడు నీకు చాట్ జీపీటీ గూగుల్లో లేదా జెమినీనో డిఫరెంట్ ఏఐ టూల్స్ ద్వారా కోడ్ దొరుకుతుంది. ఎక్కడ ఏ పారామీటర్ చేంజ్ చేయాలో నీకు తెలియకపోతే, అర్రే అంటే తెలియదు, వేరియబుల్ అంటే తెలియదు, అవన్నీ తెలియకుండా నువ్వు కోడ్ చేంజ్ చేయలేవు కదా. దట్ ఈస్ ద రీజన్ బెటర్ టు గో విత్ ఎనీ Python free series, guys. Okay. Even we will discuss about Elastic Container as a Service, ECS also. Okay. Here we will create multiple jobs, guys. Okay. Background lo mana Docker ఏదైతే డిస్కస్ చేస్తుంటామో Docker సేమ్ ECS సర్వీస్ లో మనం అవే కమాండ్స్ డిస్కస్ చేస్తాం. ఈవెన్ EKS cluster also we will discuss. Storage related S3 we will discuss. EBS block storage we will discuss. File system we will discuss. Database relation RDS, even DynamoDB also we will discuss. Network related complete VPC we will discuss, including fundamentals. డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్కి వచ్చేసి VPCని క్రియేట్ చేయను. బిఫోర్ దట్ ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ ద నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. ఆఫ్టర్ దెన్ వీ విల్ గో ఫర్ ద VPC. ఈవెన్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆల్సో వీ విల్ డిస్కస్. ఓకే, సెక్యూరిటీ రిలేటెడ్ ఆల్సో వీ విల్ డిస్కస్ హౌ టు మేనేజ్ ద keys in a secure way, how to create a users. Day after tomorrow you will see the IAM service. Day after tomorrow you will see the IAM service. Okay, la multiple services we will discuss in upcoming sessions. Okay, I told right, AWS management interface. You guys are good at console, you guys are not good at CLI. When you are going for the automation, which one is required? When you are going for the automation, which one is required? Automation is required for CLI. Are you able to do automation in the GUI? For example, all of a sudden I want my requirement is, for example, you know EC2 server, right? AWS లో EC2 server in Mumbai region. This is my Mumbai region. మనం ప్రాక్టీస్ చేయడానికి 1 or 2 సర్వర్స్ లాంచ్ చేస్తాం. ఈ ముంబై రీజన్లో 400 EC2 మిషన్స్ ఉన్నాయి. 400 EC2 మిషన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 400 EC2 మిషన్స్కి సమ్ నేమ్స్ ఉంటాయి కదా. ఓకే, ప్రొడక్షన్ EC2 1, ప్రొడక్షన్ EC2 2, స్టేజింగ్ EC2 1, స్టేజింగ్ వెబ్ సర్వరు, స్టేజింగ్ అప్లికేషన్ సర్వరు. ఓకే, అలానే స్టేజింగ్ వెబ్ సర్వరు. ఇలా మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి కదా. ట్యాగింగ్ ఒక సర్వర్ మనం 50 ట్యాగ్స్ ఇస్తాం కదా, అలా మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. దే గివెన్ ఎ రిక్వైర్మెంట్. హే ప్రశాంత, in Mumbai region, we have 400 servers are there. In Mumbai region 400 servers are there. My requirement is, I am planning to write another script actually. Take the 400 servers tags అంటే సర్వర్ ఉన్నటువంటి ట్యాగ్స్ అన్ని తీసుకొని ట్రై టు ఫిల్టర్ ఇట్. నేమ్తో, కీ వాల్యూ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. వాల్యూ కెన్ బి ఎనీథింగ్. ఆ ట్యాగ్స్ కీ వచ్చేసి నేమ్ ఉండాలా. వాల్యూ కెన్ బి ఎనీథింగ్.
బట్ ఈ వాల్యూలో ఎక్కడైనా సబ్స్ట్రింగ్ ప్రొడక్షన్ అని కానీ ఉంటే పిఆర్ఓడి అనే ప్యాటర్న్ ఎక్కడైనా ఉంటే చూడండి, ఇక్కడ పిఆర్ఓడి ఉంది, ఇంకొక దగ్గర ఎక్కడో పిఆర్ఓడి ఉంది. ఎక్కడైతే ప్రాడ్ అని ఉంటుందో ఆ ప్రాడ్ దగ్గర బి హైఫన్ ప్రాడ్గా చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ ఓల్డ్ స్ట్రింగ్, దిస్ ఈజ్ న్యూ వన్, దిస్ ఈజ్ ఓల్డ్ వన్, దిస్ ఈజ్ న్యూ వన్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ విత్ ద హెల్ప్ ఆఫ్ GUI? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ విల్ టేక్ నియర్లీ అవర్స్ ఆఫ్ టైం. ఎస్ ఆర్ నో? ఎక్కడైతే ఈ ప్యాటర్న్ సబ్స్ట్రింగ్, సబ్స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో సబ్స్ట్రింగ్ పోర్షన్ ఆఫ్ ద స్ట్రింగ్, మన జావాలో స్ట్రింగ్స్ని ప్యాటర్న్ తీస్తాం కదా, దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ విత్ ద హెల్ప్ ఆఫ్ GUI? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఒక్కొక్క సర్వర్ ఓపెన్ చేసి వీ నీడ్ టు చెక్ ఇట్. ఇప్పుడు 400 కాబట్టి ఓకే, ఒకవేళ 1000 సర్వర్స్ ఉంటే ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ ఫ్రమ్ GUI. ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయ్యి ఒక్కొక్క సర్వర్ ఓపెన్ చేసి ఈ సర్వర్కి ఏముందో చూడండి, ట్యాగ్ ఏంది, టెస్ట్ సర్వర్. ఓకే, ఈ ట్యాక్స్ సెక్షన్కి వెళ్ళి ఈ ట్యాక్స్ ఏమైనా ఫిల్టర్ చేసుకుని ఆ ఫస్ట్ సర్వర్లో చేంజ్ చేసి మళ్ళీ సెకండ్ సర్వర్కి వెళ్ళి సెకండ్ సర్వర్ చేంజ్ చేసి, ఈజ్ ఇట్ రియల్లీ గోయింగ్ టు వర్క్ గైస్? నో. దెన్ వాట్ యూ నీడ్ టు డూ? యూ నీడ్ టు గో ఫర్ ద either షెల్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్ స్క్రిప్ట్, ఆటోమేషన్ కోడ్ రాయగలగాల. అప్పుడు ఆటోమేషన్ కోడ్ రాయాలని నీకేం కావాలి? ఈ UI గురించి తెలిసి ఉండాలి. దీన్ని ఎలా రాయాలంటే పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ కానీ పైథాన్ కానీ ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి. షెల్ స్క్రిప్టింగ్ కానీ పైథాన్ ఫండమెంటల్స్ రావాలి మీకు. అప్పుడు ఈ యాక్టివిటీ చేయగలరు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ CLI. స్క్రిప్ట్స్ రాసేటప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ AWS CLI ఆల్సో. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో ప్రోగ్రామ్స్లో మనం SDKs యూస్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. విల్ డిస్కస్ దిస్ టెరాఫార్మ్ ఆర్ క్లౌడ్ ఫార్మేషన్. AWS చెప్తున్నాం కాబట్టి we will touch cloud formation. This Terraform will cover in our DevOps course, guys. Terraform will cover in our DevOps course. Okay, we'll discuss this tomorrow session. Today